హాయ్ ఎవ్రీవన్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లేదు. లైక్ అయితే చేయండి. ఈ పాటికి వీడియో అంటే మీకు అర్థమైపోయే ఉంటుందన్నమాట. అదేనండి, మన ఇంటి వంటల్లో రాజు లాంటి మామిడికాయ పచ్చడి. ఇవన్నీ కూడా మా అక్క వాళ్ళకి మాకు పచ్చడి పెడదామని చెప్పి కోసుకొచ్చేసాము. రాగానే కొబ్బరి మామిడికాయలు అయితే 2-3 కోసుకొచ్చాము అక్కడే ఆ తోటలోనే. మొన్న సండే వచ్చానని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా, ఆ రోజే మామిడికాయల పచ్చడికి అయితే ఈ కాయలు అయితే కోసుకొచ్చాము తోట నుంచి. రాగానే ఫస్ట్ అవైతే కోసుకొని తినేసాము ముక్కలు. నిజానికండి ఇది బిగ్ బాస్కెట్లో నేను ఆన్లైన్లో ఎక్కడో చూస్తే షాపింగ్, అందులో ఎంత ఉందంటే ఈ కొబ్బరి మామిడికాయ ఒక్క కాయ 150 ఉందంట, 150 రూపాయలంట. అది చెప్పుకొని అయితే మేము చాలాసేపు నవ్వుకున్నాం అనమాట. ఏదైనా మనకి ఫ్రీగా వచ్చిందని అంటే మనకు అలాగే అనిపిస్తుంది కదా. అట్లాగే మేము అనుకున్నాం, వామ్మో 150 అంట, ఇది అమ్మితే 2 కాయలు అమ్మితే మనకి 300 వచ్చేస్తాయి అని చెప్పి చాలా నవ్వుకున్నాం అనమాట చాలాసేపు. మార్నింగ్ 8 కల్లా తీసుకొచ్చేస్తామని చెప్పేసరికి మా అక్క ఎక్కడికి వెళ్ళకుండా మా కోసం ఎదురు చూస్తూ కూర్చుందనమాట మామిడికాయ పచ్చడి పెట్టాలని. మేము వచ్చేసరికి 12-1 గంట అయిపోయింది. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుందనమాట. మేము వెళ్ళగానే కాయలు అక్కడ పడేయంగానే అవన్నీ కోసేసి నీళ్ళల్లో అయితే వేసేసింది. నీళ్ళల్లో వేసుకోవాలంట, ఎందుకంటే అందులో డస్ట్ అదంతా ఉంటుంది కదా, మనం బయట నుంచి తెచ్చాం కాబట్టి నిల్వ ఉండే పచ్చడి కాబట్టి దాన్ని అంతా కూడా నీళ్ళల్లో కడిగి పైన ముచ్చుకలు తీస్తారు కదా, అవి తీసేసి నీళ్ళల్లో అయితే వేసేసింది. ఈలోపు మా వారైతే వచ్చారనమాట. ఆ కాయలన్నీ ఆరగానే తుడుచుకోగానే మా వారైతే వచ్చారు. ఇక దొరికేసాడని ముక్కలు కొట్టే దగ్గర కూర్చోబెట్టేసాం అలాగా పట్టుకొని. ఏదన్నా పని చెప్తే ముందే అంటడం అనమాట, నాకు తెలీదు, నాకు అస్సలు రాదు, అట్ట రాదు ఇట్లా రాదు అని చెప్పాడు. చూసారా ఎలా కొడుతున్నాడు, సమానంగా ముక్క చిదిరిపోకుండా ఎంత చక్కగా కొట్టాడు. నేనైతే నమ్మలేదనమాట, ఎప్పుడు కొట్టలేదు కదా, ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ మా ఆయనకి కూడా పని బాగా వచ్చని నాకు అర్థమైంది. ఏదైతే ఏమైందిలే, చక్కగా మాతో 1-2 గంటలు అయితే ఉండగలిగాడు. మాతో లేదంటే మాకైతే అసలు దొరకడు. సెలవు అంటే చాలు తుర్రుమని వెళ్ళిపోతాడు అనమాట. మామిడికాయ పచ్చడి అంటే మనందరికీ ఏం గుర్తొస్తుంది? చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు, తాతయ్యలు, అత్తయ్యలు, పిన్నిలు అందరూ కలిసి కూడా మామిడికాయ పచ్చడి పడుతున్నారని చెప్పి ఒక చోట కూర్చొని ఒకళ్ళు ముక్కలు కొడుతుంటే ఒకళ్ళు శుభ్రం చేస్తూ ఉంటారనమాట. ఆ సన్నివేశం అయితే నాకు గుర్తొచ్చింది. మేము ఇలాగా పచ్చడి పట్టుకుంటుంటే ఇవన్నీ గుర్తొచ్చినాయి అనమాట నాకు. మా తాత ఒక 50 కాయలు బస్తాలో వేసుకొని తీసుకొచ్చేవాడు అనమాట చిన్నప్పుడు. అప్పుడు మా సైడ్ ఏంటంటే మామిడికాయలు అయితే ఉండే కాదు. ఆ మామిడికాయ పచ్చడి ఎక్కడన్నా ఒక కాయ పండితే ఆ కాయ ముక్క ఒకటి తీసుకొని తిందామా అన్నట్టు ఉండేది అనమాట. పుల్లగానే ఉంటది. చిన్నప్పుడు తెలియదు కదా, ఏదన్నా పండితే బాగుండబ్బా అని చెప్పి ఒక్క ముక్క తిని అసలు ఎంత సంతోషపడిపోయే వాళ్ళము మామిడికాయ పచ్చడి అంటే. ఇక మా పచ్చడి విషయంలోకి వెళ్దాము. ఈ పచ్చడి ముక్కలన్నీ కొట్టేశాడు. దగ్గర 1-2 గంటల దాకా పట్టినట్టుంది. నేనైతే మధ్యలోనే పడుకున్నానండి, అంతే. నాకు టైం ఎంత అయిందో తెలియలేదు. అవన్నీ ఆరేసరికి సాయంత్రం 8ంటికి అలా మళ్ళీ మొదలు పెట్టామన్నమాట. 2-3 గంటలు ఆరాలంట ముక్కలు. ఆ ముక్కలన్నీ ఆరపెట్టేసుకున్నాం. మొత్తం కూడా 5 మానికలకి అయితే పడదామని చెప్పి అనుకున్నాం. 5 మానికలు అయితే కరెక్ట్గా వచ్చినాయి. అసలు ఒకటి అటు ఇటు కాకుండా 5 మానికలు అయితే కరెక్ట్గా ఉన్నాయి అనమాట. ఈ 5 మానికలు కొలతలు మాకు సరిగ్గా తెలియదు కాబట్టి మా ఇంటి పక్కన ఆంటీని అయితే పిలిచామన్నమాట. ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే మానికి 1.5 గ్లాసున్నర కారం, 1 గ్లాసు ఉప్పు అని చెప్పింది. ఇప్పుడు మనం గిన్నెలో వేసుకున్న ముక్కలు ఎన్నంటే 2 మానికలు అనమాట. అంటే ఇప్పుడు 2 గ్లాసులు అంటే 3 గ్లాసులు కారం వేసుకోవాలి, 2 గ్లాసులు ఉప్పు అయితే వేస్తుందన్నమాట. చూడండి, 2 గ్లాసులున్నర అంటే 2 గ్లాసులున్నర మనకి కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చేమో. అది మాకు సరిపడా ఉందన్నమాట. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చంట. ఇప్పుడు ఏంటంటే షాప్లో అన్నీ కూడా మనకి మిక్సీ పట్టేసే వస్తున్నాయి అనమాట. ఉప్పు, ఇంకా ఏమంటారు, మెంతులు, ఆవాలు, ఇవన్నీ కూడా మనకి మిక్సీ పట్టే వస్తున్నాయి కదా మెత్తగా. మేము అలా కాదనమాట, మేము తెచ్చేసుకొని ఇంట్లోనే అన్నీ కూడా మిక్సీ పట్టి జల్లెడ పెట్టుకొని తెచ్చుకున్నాం అనమాట. అందుకే మంచి సువాసన రావాలంట. ముందు మా ఆయన గారు అన్నారనమాట, విడిగా కొంటామనంటే సువాసన రాదు అని చెప్పేశాడు. అందుకని చెప్పి ఆయన కోసమైనా మేము ప్రత్యేకంగా ఇంట్లో మిక్సీ పట్టేసాం అనమాట. నేను అడిగాను అనమాట, మెత్తను ఉప్పు వేస్తున్నారు కదా, ఎందుకు కల్లుప్పు తీసుకురమ్మన్నావు అని చెప్పి అడిగితే అందనమాట, కరిగిద్దంట. అందరూ కూడా అక్కడ కల్లుప్పే వేస్తున్నారనమాట. ఇప్పుడు చాలా మంది కూడా మెత్తను ఉప్పే తెచ్చుకుంటున్నారు. ఎప్పుడు కూడా ఏంటంటే మా మామగారు సన్ఫ్లవర్ ఆయిల్ తోనైతే పచ్చడి పట్టేది. నాకు ఎందుకు అంత టేస్ట్గా అనిపించట్లేదని చెప్పి ఎలాగైనా ఇప్పుడు కన్ఫామ్గా శనగ నూనెతో పట్టించాలని చెప్పి అలా అయితే పట్టించాం. ఇంకొకటి ఏంటంటే ఎల్లుల్లిపాయలు మనం గర్భాలు పలానా వేస్తారు కదా, ఇప్పుడు అలా కాదనమాట. మా బేబీ చెప్పింది, సగం మిక్సీ పట్టి కొన్ని ఇలా గర్భాలు పలానా వేయాలి మమ్మీ అని చెప్పి చెప్పింది. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే అలాగే సగం అయితే మిక్సీ పట్టింది, కచ్చబచ్చాగా, మెత్తగా కాకుండా పేస్ట్ లాగా చేసేసింది అనమాట. అలా అయితే కొన్ని వేసాం, ఇంకొన్ని ఇలాగైతే వేసేసాము. వేరుశనగ నూనె అయితే వేసాం.
వేసాం. మొత్తం ఒకేసారి నూనె వేయకూడదంట. కొంచెం ఊరిన తర్వాత మనం కావాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట. అది కాక మేము కొంచెం విజయవాడ దాకా తీసుకెళ్ళాలి కాబట్టి డబ్బాల్లో నూనె కారుతుందని కొద్దిగా తక్కువే పోయమన్నాము. తర్వాత 3 రోజులకి 4 రోజులకి ఎప్పుడో తిప్పుతా ఉంటారనమాట కదా, నాకు తెలీదు. స్నానం చేయంగానే తిప్పిద్దిలే మా అక్క, ఆవిడికి తెలుసుగా, తిప్పుతా ఉంటుంది. ఇంకా 2-3 రోజులకి ఆ ఉప్పు కరగాలి కదా, కళ్ళుప్పే వేసింది అందులో కూడా. ఏమేమి వెంతేసానో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను కొన్ని చెప్పడం మర్చిపోయినా, వీడియోలో ఉంటుంది కదా, మెంతిపిండి అంటే మనకి చేదు వస్తుందని ఏదో కొద్దిగా వేస్తారంట సువాసనకి. ఆవు పిండి కూడా కొంచెం ఎక్కువ వేయాలంట గుజ్జు కోసం. అయినా ఇప్పుడేం వస్తుందిలేండి వాసన. మా చిన్నప్పుడు మామిడికాయ పచ్చడి పడుతుంటే అసలు పక్కన కూర్చొని కలపంగానే ఎంత స్మెల్ వచ్చేదో. అసలు అది కలిపిన తర్వాత ఆ గిన్నె తుడిచి అన్నం పెడుతుంటే మా అమ్మమ్మ తింటుంటే అసలు ఎంత బాగుండేదో. ఆ శనగ నూనె అంత స్మెల్ వచ్చేది. ఇప్పుడు ఆ టేస్ట్లన్నీ ఏమి లేవండి బాబు. అసలు చిన్నప్పుడు ఒక్క మొక్క వేసుకొని తింటున్నా కానీ దాని టేస్టే వేరు. ఇప్పుడేంటి ఆ కొత్తగా ఒక 10 రోజులు మహా అయితే ఒక నెల రోజులు తింటున్నాం, తర్వాత దాన్ని ఇంకే చూడట్లేదు అనమాట, దాని మొహం కూడా చూడట్లేదు అనమాట. ఏదైతే ఏమి మనం పచ్చడి పడుతున్నామంటే మన ఒళ్ళు ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. నిల్వ చేస్తున్నాం కాబట్టి ఇలా జాడీల్లో చేసుకుంటే మంచిగా మనకి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. తడి చేతులు పెట్టుకోకుండా ఉంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అనమాట. చూసారా, జాడీల్లో పెట్టడం నేను మా చిన్నప్పుడే చూసాను. ఇప్పుడు చూడడం మా అక్క జాడీలోనే పెట్టుకుంటుంది అనమాట, నిల్వ ఉంటుంది కాబట్టి. చాలా మంది కూడా ఇప్పుడు ఇలా నిల్వ చేసుకుంటున్నారు జాడీలు కొనుక్కొని. రేరుగా కనిపిస్తాయి ఇలాంటి జాడీలు, ఈ పాతకాలం జాడీలు. ఇప్పుడు ట్రెండీగా పూల జాడీలు అయితే వస్తున్నాయి. ఇంకొక చోట అయితే జాడీలు ఎక్కడ ఉంటున్నాయి, అన్ని డబ్బాలే అనమాట. డబ్బా వచ్చేసి 200 చెప్తున్నాడు. ఆ డబ్బాలు అంతకుముందు 100 రూపాయలే, ఇప్పుడు 200కి అయితే మార్చేశారు. ఎందుకంటే అందరూ కూడా డబ్బాల్లో అయితే బాగా ఈజీగా ఉంటుందని చెప్పి డబ్బాల్లో పెడుతున్నారు అనమాట. ఏవైనా పాతకాలం పద్ధతులే బెటర్ అండి, జాడీలే బెటర్ అనుకుంటున్నాను నేనైతే. ఈ జాడీల్లో ఎక్కువ రోజులు